వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు అయితే ఫ్రైడే అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అయింది. నేనైతే చూడండి బొట్లు పెడుతున్నాను దేవుడికి. అయితే అంటే అన్నీ కడిగేసిన అనమాట. పూజ చేసుకోవాలి, ఈరోజు ఫ్రైడే కదా, అందుకనేసి బొట్లు అయితే పెడుతున్నాను. దేవుడి సామాన్లు అన్నీ కూడా కడిగేసినాను అప్పుడే. మా బాబు అయితే పడుకున్నాడు అనమాట. ఇంకా పూజ చేయాలి కదా. నేనైతే ఏ వారం చేయకపోయినా ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా చేస్తాను అనమాట. పూజ మాత్రం ఫ్రైడే మాత్రం మిస్ అవ్వను. ఎప్పుడైనా పీరియడ్ టైంలో మాత్రం చేయను అంతే. మిగతా టైంలో అంతా కూడా చేస్తాను అనమాట. నీట్గా ఫొటోస్ అన్నీ కూడా కడిగేసినాను చూడండి. ఇంకా మొత్తం బొట్లు పెట్టేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇంకా ఈరోజు అయితే టెంకాయ కూడా చేంజ్ చేసినాను అనమాట. చూడండి, టెంకాయ అయితే చేంజ్ చేసినాను, వేరే పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా కింద తమలపాకులు అయితే పెట్టాలన్నమాట. ఇంట్లో తమలపాకులు అయితే లేవు, అందుకనేసి ఇంకా పెద్దదే పెట్టేస్తున్నాను. ఈ బొట్లన్నీ కూడా పెట్టేసినాను అనమాట మంచిగా. గుళ్ళో అయితే పెట్టాలన్నమాట అన్నీ కూడా నీట్గా. ఇంకా గుళ్ళో అయితే పెట్టేసిన అనమాట దేవుడి సామాన్లు అన్నీ కూడా. ఇంకా బయట గడపకు కూడా బొట్టు పెట్టేసి ఇంకా ముగ్గేసేసినాను. బయట చూడండి ఎట్లుందో. ఇంకా మా బాబు కూడా ఇప్పుడే లేచినాడు అనమాట. ఏడుమొహం పెట్టినాడు. ఎత్తుకొనే ఉండాలంట వీడిని. ఇంకా వంట అయితే ఏం చేయలేదు, చేయాలి. పూజ చేసేసి చేసేస్తాను. ఆ 7:30 అయిందనమాట. ఇంకా మా ఆయన కూడా వచ్చినాడు. నేనైతే వంట పప్పుకైతే పెట్టినాను అనమాట. పాలకూర మెతికూర పప్పు పెట్టినాను పప్పు కోసం అనేసి. రైస్కి పెట్టేసినాను ఒకేసారి. మా బాబు తింటాడు అనేసి, మళ్ళీ పడుకుని వేస్తే కష్టం కదా, తినకుండా పడుకుంటాడు అనేసి. ఇంకా పప్పు అయితే మెరిపేసాను అనమాట చూడండి. ఇంకా తాలింపుకి అయితే పెట్టాను. ఉల్లిపాయలు వేద్దాం. ఇంకా రైస్ కూడా అయ్యింది.
తాలింపు ఒక్కటైతే పప్పు చేయాలన్నమాట. సాంబార్ తాలింపు పెట్టేసి అయిపోయిన తర్వాత అయితే ముద్దకు పెట్టేస్తాను. ఏంటి ఈరోజు శారీ కట్టుకున్నాను అనేసి మీరు అనుకోవచ్చు. జస్ట్ ఊరికే ఎలా కట్టుకున్నాను అనమాట. ఫ్రైడే కదా, శారీ కట్టుకుని పూజ చేస్తే బాగుంటుంది అనేసి కట్టుకున్నాను అంతే. ఏం స్పెషల్ ఏం లేదు ఈరోజు, క్యాజువల్గా కట్టుకున్నాను. తాలింపు పెట్టేసి మా బాబుకి అయితే తినిపిస్తాను, తింటాడు. ఇంకా రేపైతే డీమార్ట్కి వెళ్ళాలన్నమాట. సరుకులు అయితే కొన్ని లేవు, వెళ్తే డీమార్ట్కి వెళ్ళాలి రేపు, చూడాలి. కొన్ని ఖాళీ అయినాయి అన్నమాట, తీసుకొని రావాలి. ఇంకా తాలింపు కూడా అయిందండి, సాంబార్ అయితే వేస్తుంది దాంట్లోకి. ఇంకా పప్పు అయితే రెడీ అన్నమాట. సూపర్ ఉంటుంది రైస్లోకి, ముద్దలోకి కానీ. చూడండి ఎంత బాగుందో, అసలు భలే ఉంటుంది అన్నమాట. ఇది మెంతికూర పాలకూర వేసిండేది అయితే పప్పు సూపర్ ఉంటుంది అన్నమాట. బాబుకి అయితే తినిపించేస్తాను. ఇంకా వీడియోని అయితే నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా 2:33 అవుతుందన్నమాట మధ్యాహ్నం. ఇంకా ఈరోజైతే ఇది మెంతికూర అయితే కసూరి మేతి చేద్దామనేసి ఎండబెట్టిన అనమాట. నీట్గా కడిగేసి పైన చూపిస్తాను. ఫుల్ ఎండ, అసలు బాగా ఎండుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, కసూరి మేతి అయితే ఇంట్లో ఖాళీ అయిందనమాట. అందుకనేసి పెట్టినాను. ఇదైతే మాత్రం అన్నిట్లోకి బాగుంటుంది అనమాట. చికెన్ కర్రీ చేసినప్పుడు చికెన్ కర్రీలోకి, ఏవైనా పలావ్, టమాటో బాత్ ఇలాంటివి అన్నిట్లోకి కూడా తీసుకునే అమౌంట్ పెట్టి తీసుకునే పని ఉండదు. 10 రూపీస్ ఒక కట్ అనమాట. మా ఆయన రెండు తీసుకొచ్చింటే ఇంకా 2 కూడా క్లీన్ చేసేసి నీట్గా వాష్ చేసేసి పెట్టేసినాను. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇవి ఎన్ని ఉంటాయి ఇక్కడ ఆ ఇంటి పైన అయితే రోజు అసలు వస్తూనే ఉంటాయి. ఎంత బాగుందో చూడండి. భలే ఉంది కదా అసలు. ఆ మెడ దగ్గర చూడండి కలర్స్ ఎలా ఉందో, అసలు దగ్గరలో ఉంది అసలు. ఎలా ఉందండి అసలు. ఇంకా రేపైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్ కూడా బట్టలు వేయాలన్నమాట. ఈరోజైతే వేయలేదు, రేపు వేస్తాం. మార్నింగ్ అయితే ఫుల్ చలి ఉంటుంది అనమాట, నైట్ టైము. పగలైతే ఫుల్ ఎండ. ఇంకా ఒక 2 days అయితే అవుతుంది అనమాట ఇది ఎండాలంటే.
అప్పుడప్పుడు వచ్చేసి ఇంకా రివర్స్ చేసుకుంటూ ఉంటే బాగా ఎండుతుంది అనమాట మంచిగా. అదేంటో అండి, నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అనమాట. అసలు చూసేదానికైతే భలే ఉంటుంది ఇక్కడ, చెట్లన్నీ చూసుకుంటూ. అదే ఇక్కడ శివుడిని పెట్టినాను కదా, కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసేదానికైతే మాత్రం. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇదైతే 2 కొమ్మలు అనమాట అంతే పెట్టింది, ఒకటే అనుకుంటాను. ఎన్ని వచ్చినాయో చుట్టూను. ఇంకా వెనక చూపిస్తాను చూడండి, ఎన్ని కొమ్మలు వచ్చేసినాయో, దాన్ని నిండుగా వచ్చేసినాయి అన్నమాట. మనం వేసిన చెట్లు బాగా పెరిగితే అదొక హ్యాపీనెస్ అనమాట, నాకు అంతే. ఇంకా నెక్స్ట్ ఇంకా సండే అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 8 అయి ఉంటుందన్నమాట. మేమైతే ఫిష్ అయితే తీసుకురావడానికి అయితే షాప్కి అయితే వెళ్తున్నాం అన్నమాట, ఫిష్ తీసుకురావడానికి అయితే. వచ్చనమాట ఒక 1/2 అవర్ అయింది ఇంటికి వచ్చేసి. ఇంకా మా ఆయన అయితే ఫిష్ మ్యారినేషన్ చేసి పెట్టినాడు అనమాట. చూడండి ఫిష్ ఫుల్గా మ్యారినేట్ చేసి పెట్టేసినాడు మా ఆయన అయితే, భలే ఉంది కదా. ఇక్కడైతే మా బాబు కోసం అనేసి ఇంకా ఉప్మాకి అయితే పెట్టినాను, పల్చగా చేస్తాను అనమాట, భలే ఉంటుంది. ఇక్కడైతే చికెన్ తెస్తున్నాడు అనమాట, చికెన్ తెస్తే చికెన్ కూడా చేయాలి. ఇక్కడైతే చికెన్ గ్రేవీకి అయితే పెట్టినాను అనమాట. కొంచెం చికెన్ అయితే బిర్యానీకి అయితే మ్యారినేషన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టినాం అనమాట. ఇదైతే గ్రేవీ కోసం. సేపు మగ్గాలన్నమాట. చూడండి, ఇదైతే నేను వేసే మసాలా అనమాట కర్రీలోకి. చూడండి, మ్యారినేషన్ అయితే పెట్టినాం అనమాట చికెన్ అయితే బిర్యానీ కోసం అనేసి. మా ఇంట్లో నాన్ వెజ్ అనమాట.